వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూటమి నాయకులు పునరావాస కేంద్రంగా మార్చుకున్నారని అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి మండిపడ్డారు. టికెట్ల స్కామ్తో ప్రతి నెల 15 లక్షలు కూటమి నాయకులు దోచేస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు జగ్గిరెడ్డి. వాడపల్లి దేవస్థానంలో భక్తులు కట్టేటువంటి టికెట్లు సైతం ఇవాళ దోచేసేటువంటి స్కాము ఇవాళ వాడపల్లి క్షేత్రంలో చేస్తున్నారు ఈ కూటమి నాయకులు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ వారు ఆన్లైన్లో చేస్తున్నటువంటి టికెట్ల సైతం ఈ రోజునట్లా కూటమి ప్రభుత్వంలో మరి ఏదైతే డూప్లికేట్లు చేసి అమ్మేసేటువంటి దాన్ని కూడా ఈరోజు వారు పట్టించుకోకుండా దాన్ని విచారణ కేవలం ఒక ఎఫ్ఐఆర్ వేసామనేటువంటి మాట చెప్పి వారు తప్పించుకోవడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. వాడపల్లి దేవస్థానంలో భక్తులు కట్టేటువంటి టికెట్లు సైతం ఇవాళ దోచేసేటువంటి స్కాము ఇవాళ వాడపల్లి క్షేత్రంలో చేస్తున్నారు ఈ కూటమి నాయకులు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ వారు ఆన్లైన్లో చేస్తున్నటువంటి టికెట్ల సైతం ఈ రోజునట్లా కూటమి ప్రభుత్వంలో మరి ఏదైతే డూప్లికేట్లు చేసి అమ్మేసేటువంటి దాన్ని కూడా ఈరోజు వారు పట్టించుకోకుండా దాన్ని విచారణ కేవలం ఒక ఎఫ్ఐఆర్ వేసామనేటువంటి మాట చెప్పి వారు తప్పించుకోవడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం.